హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం సంక్రాంతి పండుగ గురించి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. సంక్రాంతి రోజు ఈ ముగ్గు పెట్టండి, చాలా అందంగా రంగులు వేసి పెడితే బాగుంటుంది. ఒక చిన్న గ్రామంలో చిన్ని అని ఒక బాలుడు ఉండేవాడుట. చిన్ని తన తాతతో కలిసి పొలంలో పనిచేస్తూ ఉండేవాడు. అతను ఎప్పుడూ సూర్యభగవానుడిని చూసి, సూర్యుడా, నీవు మాకు వెలుగు ఇస్తావు, వానలు తెస్తావు, పంటలు పండిస్తావు, నీకు ధన్యవాదాలు అని అనుకునేవాడు. ఇంకొక గ్రామంలో చాలా ఎక్కువ చలి పడిందట. రోజులు చిన్నవయ్యాయి, రాత్రులు పెద్దవయ్యాయి, పంటలు బాగా పండలేదు. అందరూ బాధపడ్డారట. చిన్ని తాతగారు చెప్పారు, చిన్ని, సూర్యుడు ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ మన వైపు వస్తేనే పంటలు బాగా పండుతాయి అని. చిన్ని ఆలోచించాడు. సూర్యుడిని మనం ఆహ్వానిద్దాం అని అనుకున్నాడు. సంక్రాంతి రోజు వచ్చింది. ఆ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడట. అంటే మళ్ళీ మన వైపు వస్తాడట. గ్రామంలో అందరూ సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టారు. మొదట భోగి రోజు పాత వస్తువులు తగలబెట్టి, పాతది అయిపోయింది, కొత్తది వస్తుంది అని సంతోషించారు. చిన్ని కూడా పాత బొమ్మలు మంటలో వేసి నవ్వాడు. రెండో రోజు పెద్ద సంక్రాంతి. అందరూ కొత్త బట్టలు వేసుకొని ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. గొబ్బెమ్మలు పెట్టారు. అరిసెలు, పాయసం, పులిహోర వండారు. చిన్ని గాలిపటం ఎగిరేశాడు. సూర్యుడా, వచ్చేయ్ అని అరిచాడు. ఆకాశంలో వందల కొద్దీ గాలిపటాలు ఎగురుతూ ఉన్నాయి. గంగిరెద్దులు అలంకరించి వచ్చాయి. హరిదాసులు పాటలు పాడారు. మూడో రోజు కనుమ. పశువులకు పూజ చేసి ముత్తైదువులకు వాయినాలు ఇచ్చారు. సూర్యుడు చూసి చాలా సంతోషించాడు. మళ్ళీ మన వైపు వచ్చాడు. రోజులు పెద్దవయ్యాయి, పంటలు బాగా పండాయి. గ్రామంలో సంతోషంతో నిండిపోయింది. చిన్ని నేర్చుకున్నాడు, సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పే పర్వదినం. సూర్యుడు, భూమి, రైతులు అందరూ స్నేహితులు. కథ నచ్చింటే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గు కూడా సంక్రాంతి రోజు రంగురంగులుగా వేసుకొని బియ్యపిండితో అందంగా అలంకరించుకోండి. చాలా బాగుంటుంది. మీకు పెన్నుతో వేస్తే బాగా క్లారిటీగా తెలుస్తుందని నేను చుక్కలు పెట్టి చూపించాను. ముగ్గు కూడా నచ్చుంటే ముగ్గుకి కూడా ఒక లైక్ చేయండి. అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు.